నందిని. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ చెప్పాలంటే నాకు పెయింటింగ్స్ రాదన్నమాట. పెయింటింగ్స్ కానివ్వండి, డయాగ్రామ్స్, డిజైన్స్, ముగ్గులు ఇవి రావు. సో ఎందుకు అలానే వదిలేయాలి, ప్రాక్టీస్ చేసుకుందాం, ట్రై చేద్దామని నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. పెయింటింగ్ అంటే ఏదో పెద్ద పెయింటింగ్ కాదు, జస్ట్ నార్మల్గా చిన్నగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. నా ఓల్డ్ వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి టైం తీసుకొని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. చలో స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇది నా ఇంటర్ డేస్ లో వాడిన పెట్టె అన్నమాట. దీనికి లైఫ్ ఇద్దామని అనుకున్నా. ఇంకా నా పెయింటింగ్ పెట్టెతోనే స్టార్ట్ చేశాను. బికాస్ దీంతో స్టార్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుందని అనిపించింది. నేను బిగినర్ని కాబట్టి డిఫికల్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే డిసప్పాయింట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని అనిపించి ట్రంక్ బాక్స్తో స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ స్ట్రోక్ పెట్టగానే కొంచెం నర్వస్గా అనిపించింది. అసలు చేయగలుగుతానా లేదా అనే డౌట్ కూడా వచ్చింది. ఏదో ఒకటి పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా స్టార్ట్ అయితే వేసినా దీన్ని ఎట్లయినా ఫినిష్ చేయాలనేది నాకు బాగుండే. నర్వస్ ఫీలింగ్ కూడా ఉండే, కానీ స్లోగా బ్రష్ హ్యాండిల్ చేయడం, కలర్ మిక్స్ చేయడం ఈజీగా అనిపించడం స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ అయితే ట్రంక్ బాక్స్ ని ఎల్లో కలర్ తో పెయింట్ చేశాను. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒకటి అనుకున్నా, ఇంకొకటి అయింది. అదేంటంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఒక ఆవుని దించుదామని అనుకున్నా, స్టార్ట్ కూడా వేసిన. బట్ మెల్లమెల్లగా ఏమర్థమైందంటే నేను దించుతుంది ఆవుని కాదని అర్థమైంది. ఆవులాగా రాలేదు కాబట్టి సో ఇంకా రిస్క్ ఎందుకని ఎరేజ్ చేసేసి సేఫ్ సైడ్ గా నేను ఫ్లవర్స్ కి షిఫ్ట్ అయిపోయాను. బిగినర్ ని కాబట్టి మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, కానీ అసలు లెర్నింగ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ మిస్టేక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్లోగా ఓపికతో కంప్లీట్ చేసా. ఫైనల్ గా నా బ్యూటిఫుల్ ట్రంక్ బాక్స్ రెడీ. ఈ ప్రాసెస్ లో ఒక సైలెంట్ హ్యాపీనెస్, పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది. ప్యాటర్న్ రెడీ అవ్వగానే నేను కూడా చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందన్నమాట. నేను చేసింది చాలా సింపుల్ ఒక డిజైన్ మాత్రమే, కానీ పెయింటింగ్ రాని నేను ఇలా సింపుల్ పెయింటింగ్ చేశాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఈ హ్యాపీనెస్ నా డేని ఇంకా బ్యూటిఫుల్ గా చేసింది. నాతో పాటు మా అక్క వాళ్ళ కొడుకు కూడా బుక్ తెచ్చుకొని పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. సో నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ట్రంక్ బాక్స్ తో పాటు ఫ్లవర్ పాట్, మినీ కాఫీ జార్స్ కి కూడా పెయింట్ వేశాను. అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మరి